తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఇలా రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం ఇలా రాయబడి ఉంది. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలని కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, యవన స్త్రీ కానీ యవన పురుషుడు కానీ ఏం చేసుకోవాలి? ఎవరో కూడా అమ్మా నాకు పెళ్లి చేయవే అని అడగరు, నానా నాకు పెళ్లి చేయవేరా అని అడగరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వీళ్ళు 3 పనులు చేయాలి. ఒకటి పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లలను కనాలి, 3 గృహ పరిపాలన జరిగించాలి. ఇప్పుడు జరిగేదంతా ఇదే. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? దేవుడు అన్నాడు ఆదికాండం 2:18, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది. ఎందుకంటే ఎందుకు మంచిది కాదంటే ఆడేదో తొంటరాసాలు వేస్తాడని కాదు, వేస్తాడు కరెక్టే. దానికి మనోళ్ళు పెట్టిన పేరు ఏంటంటే వయసు అండి, వయసు అని ముక్తాయింపు సమర్థింపు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాల్లో ఒంటరిగా ఉన్న ఒకడు కలడో ఆడు ఎందుకు కష్టపడుతున్నాడో తెలదంట, కష్టపడింది ఎవడికి ఎత్తున్నాడో తెలియదంట, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదట. అమ్మా నాన్న అడిగితే సమాధానం ఉండదు. ఇవ్వాలా చెప్పాలా? అయ్యి బాబోయ్ కరిచేత్రం ఏంట్రా బాబా, మీకు అర్థమైంది. ఇంకా అనుకుంటారు భార్య భర్తల బోధన పెట్టుకొని లాభం లేదు అమ్మాయి చేసేయడం మంచిది, ఇంకేడు మన మాటినిలాగా లేడు, మీకు అర్థమైందా అని చెప్పి ఏం చేస్తారంటే బైబిల్లో రాశాడు మాట, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. మీకు తెలుసా పెళ్ళి అనే మాట చాలాసార్లు వాడతాం. మొన్న ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి అనమాట కూడా బెత్తబట్టి కూడబడి ఒరు నా చేతికి దొరకరా పెళ్లి చేసేస్తాను ఇదంట. మీకు అర్థమైంది ఏం చేద్దంట? ఆడు వయసు ఎంత? నేను అన్నాను మీ అబ్బాయికి 21 రాలేదు కదమ్మా పెళ్లి చేసేస్తామంట. పెళ్ళి కదలేండి అయ్య గారు, కర్ర పెళ్ళి ఏ పెళ్ళి అంట, మాట్లాడరు ఏ పెళ్ళి అంట. రేయ్ నా చేతికి దొరకరా నీ పెళ్ళి అయిపోద్ది, అలా నీ పెళ్లి చేసేస్తాను. ఆడేమో నవ్వుతూ ఉరుగుతూ ఉంటాడు అలా అన్న మాటలకి, వాళ్ళ అమ్మగారు అన్న మాటలకి నవ్వుకుంటూ వెళ్తుంటాడు. అదేరా చేతి దొరుకు ఇవాళ నీ పెళ్ళి అయిపోతే. ఇలాగ మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ సమయంలో దేవుడు ఒంటిగా పడిపోతే కనుక లేవనెత్తి వాళ్ళు లేడంట. అందుకే ఒంటరిగా ఉండడం కంటే 2 కూడి ఉండడం మేలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మీ ఇద్దరు బాగానే దేవుని పెట్టారా. మరి ఈ సమయంలో యవన కాలమున పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మా విన్నారా ఏం చేసుకోవాలట? మరి ఈ సమయంలో పెళ్ళెందుకు అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు నెమ్మది పొందడానికంట. అమ్మ మాట్లాడరా ఈ ఉరుగులు పరుగులు ఉన్నదేక, నెమ్మది పొందడానికంట. పెళ్ళి ఎందుకంటే రెండోది విశ్రాంతి పొందడానికంట. కనపడ్డాక రేపు నుంచి మానవుడు మనకి, మీకు అర్థమైందా? అందుకే 2 దరువులు ఉన్నాయండి, మ్యూజిక్ వాళ్ళకి తెలుసో తెలీదో. ఒకటేమో ఇక తప్పదో ఇక తప్పదో ఇక తప్పదో ఏరబాబు అయిపోయిందిరా నీ పని ఇవ్వాలా, మీకు అర్థమైంది. ఇక తప్పదో ఇక తప్పదిక తప్పదిక తప్పదిక. 2వ దరువు ఉంది, తీసుకెళ్ళేటప్పుడు వాయింతారు తిరిగి రాకు తిరిగి రాకు తిరిగి రాకు తిరిగి రాకు. ఆయన ఎక్కడ తిరిగి వచ్చేస్తాడని 3 సార్లు దించి గుణపం పెట్టి గీతలు గీసి పోట్లు పొడుతూ ఉంటారు మనవాళ్ళు. అదే భయం. ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఒకటేమ్మా ఇక తప్పదా, మాట్లాడబెట్టరా ఇక తప్పదా ఇక తప్పదేగా. రెండోది ఏంటి, ఇంకా తిరిగి రాకరా బాబా ఇప్పుడే ఇంట్లో ఖాళీ లేకుండా ఎడుతున్నాం మేము, మీకు అర్థమైందా? వివాహం ఎందుకు చేసుకోవాలంటే ఒకటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లల్ని కనాలి. అమ్మా ఏం కనాలి? మాట్లాడాలి ఏం కనాలి? పరమ తండ్రికి ఎవరు కావాలో తెలుసా? పిల్లలు కావాలి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి. అమ్మ వింటున్నారా? మీరు ఫలించి ఏం చేయాలి? ఇప్పుడు దుర్గారావు గారు తులసి మరి లక్ష్మణ్ పెట్టారు బోర్డులో, ఏ లక్ష్మణ్ నాకు అర్థం అవ్వలేదు. తులసమ్మ అంటే కానీ లక్ష్మణ మాట వినలేదు నేను ఇంతవరకు. ఒకవేళ పెద్దోళ్ళు ఏమైనా పెట్టారేమో కొత్తగా చూశాను ఫ్లెక్స్ మీద. మరి దుర్గారావు గారు తన భార్య అయినటువంటి పోని
తొలి సంబంధం ఇద్దాంలే. లక్ష్మి, దేవుడు వాళ్ళిద్దరిని దేవుడు ఫలింపజేసి 3 బిడ్డలు ఇచ్చాడు. మరి వాళ్ళ కూడా సుబ్రహ్మణ్యుడు తన భార్యను ఫలింపజేసి వాళ్ళకు ఒక 2 బిడ్డలు ఇచ్చాడు. గంగనే ఆ మనోజ్ని ఫలింపజేసి ఎంతమంది అమ్మా? 2. ఈ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. మీకు అర్థమైందా? దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఫలించండి. ఒక పెళ్ళి ఎందుకంటే దేవుని బిడ్డలారు పిల్లల్ని కనాలి. ఏం చేయాలమ్మా? పిల్లల్ని కనాలి. దేవుడు ఏమన్నాడంటే 108:3 నీ లోగిటి నీ భార్య ఫలించు. అందుకే పెళ్ళై సంసారం చేసుకుని ఏళ్ళ సంతోషపడుతుంటే బయట వాళ్ళు అంటారా, ఏమ్మా ఏమన్నా విశేషమా? మీకు అర్థమైందా? ఏమ్మా ఏమన్నా శుభవార్త? వీళ్ళు మాటలు బయట నుంచి. దేవుని బిడ్డలారు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఎందుకు ఫలించాలి? అమ్మా దుర్గారావు గారు తాగిపోయాడా? మరి ఏరబాబు దాకా ఎందుకు వచ్చింది? ఏరబాబు నుంచి మరలా ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళాలంటే యోహాను సువార్త 15:8 అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును. విన్నారా? ఏమండి, మీరు బహుగా ఫలించటం వలన తండ్రి ఏమవుతాడంట? ఎందుకంటే వీళ్ళందరినీ ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. తల్లి గర్భంలో రూపించబడక ముందే ఎరిగినటువంటి దేవుడు. గలతీ 1:15 ప్రకారం తల్లి గర్భంలో మనం పడకముందే మనల్ని ప్రత్యేకించినటువంటి దేవుడు. మనం బహుగా ఫలించడం వలన దేవుడు మహిమపరచడంత. అందుకే మనం పిల్లల్ని కనాలి. ఎందుకంటే పిల్లలు ఎంతమంది అని అడుగుతారు, కానీ ఎవడన్నా వస్తే నీకు ఆస్తి ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత ఉందని దొరకరగరా ఎవడ అడగరా. అర్థమైందా? కనుక ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏంటంటే పెళ్ళి ఎందుకంటే ఒకటే పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనటమంటే ఈ మధ్యన ఇంకోటి వచ్చిందండి బాబు కొత్తగానే సహజ జీవనం. ఏ జీవనం మాట్లాడరేటి? అది కూడా జీవనమే. తల్లిదండ్రులు తెలకుండా ఎక్కడో తిరుగుతా, ఎక్కడో రూమ్ తీసుకుని ఎక్కడో ఉండి. మీకు అర్థమైందా? బిడ్డల తల్లయ్యాక కనపడి వాళ్ళు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది వాక్యానుసారం కాదు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని ప్రభువు సెలవిచ్చాడు. మరి ఈ సమయంలో పిల్లలను కని తర్వాత ఏం చేయాలట? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు కానీ ఏం చేయాలని చెప్పాడు? గృహ పరిపాలన ఒకటి వివాహం చేసుకోవాలి, 2వది పిల్లలు కనాలి, 3వది గృహ పరిపాలన జరిగించాలి. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది, చిన్నగానో పెద్దగానో మొత్తం మీద పెళ్ళి జరిగేద్ది. ఎలా జరిగిన పెళ్ళే, గుళ్ళోకి వచ్చి నేను దండలు మార్పించి అక్కడ తోడు కట్టించిన పెళ్ళే. పెళ్ళి అనేది ఎలాగేం జరుగుద్ది? మన భారతదేశంలో పెళ్ళి చాలా రకాలుగా ఉంది. మరి బైబిల్లో వివాహమే పరిశుద్ధమైన వివాహం. గాంధార వివాహం ఉంది. లోకంలో ఇంకా చాలా రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి. అవన్నీ మనకొద్దు. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి వివాహం, పరిశుద్ధమైనటువంటి వివాహం. దీన్ని మనం ఏం చేయాలమ్మా? పరిశుద్ధంగానే చేసుకోవాలా. హెబ్రీ 13:4 అంటాడు, వివాహం అన్ని విషయములలో ఘనమైంది. ఎక్కడి దాకానే వేస్తాం మన పెళ్లి కార్డులు, అక్కడి నుంచి తీసేస్తాం. అక్కడి నుంచి అంటున్నాడా? అమ్మా ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను, వేశ్యా సంగులకు తీర్పు తీర్చువాడు దేవుడు అంటున్నాడు. మీకు అర్థమైందా? పానుపట నిష్కల్మషంగా ఉండాలంట. అంటే దీని అర్థం ఏంటంటే పెళ్లి కాకముందే పాపం మీద దగ్గర అయిపోతున్నారు. పెళ్లి కాకుండానే పాపం చక్కగా బయట వారు తిరిగేసి వస్తున్నారు. ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ అనండి, ఫోటో షూట్ అనండి, హల్దీ అనండి, ఎన్ని రకాల పేర్లైనా పెట్టండి ప్రియులారా. మరి పార్పు ఏమైపోతుందంటే అపవిత్రం అయిపోతుంది. దేవుని యొక్క లేఖనం మీతో నాతో మాట్లాడుతుంది. వివాహాన్ని ఘనంగానే చేసుకోవాలి. ఇక 2వది పిల్లలను కనాలి. ఎలా కనాలి? భలే కొందయ్య బాబా, ఎలా కనాలంటున్నావేటి చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే, విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన తన భర్తను పరిశుద్ధపరచాలంట. విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన తన భార్యను పరిశుద్ధపరచాలట. సారో వింటున్నావా? విశ్వాసి అయిన భార్య ఏం చేయాలా? ఇదిగా అవిశ్వాసి అయినా అంటే గుడుగురాడు సరిగని ఇక నుంచి వస్తానండి అయ్యగారు అన్నాడు. కామతం అర్థమైందా? ప్రార్థనకు పంపేయాలి. నువ్వు ప్రార్థనకు రాలేదానికి ఎలా చూడు, మోకాళ్ళేసి ప్రార్థన చేసాక పోవాను, ఆడే లైన్లోకి వస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకటే వివాహాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలా. 2వది ఏం చేయాలి? పిల్లలను కనాలి. దేవుని బిడ్డలారా, మరి వివాహం చేసుకునేవాడు మరి చేసుకోవడమే కాదు, విశ్వాసి అయిన భార్యట అమ్మా అవిశ్వాసి అయిన భర్తను ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందంటే, విశ్వాసులైన భార్యట వాక్యము లేకుండానే తమ పవిత్రమైన నడవడి చేత భర్తలను రాబట్టవచ్చంట. అమ్మగారింటికి వెళ్ళాలంటే 2 నిమిషాల్లో తయారైపోద్ది. 5 నిమిషాల్లో భర్తనే బిడ్డలనే రెడీ చేసేసి రోడ్డెక్కేస్తారు. ఎవరో మీరే. అదే అత్తగారింటికి వెళ్ళాలంటే తోమినోళ్ళు తోమినట్టే ఉంటారు, ఉతుకునోళ్ళు ఉతుకునట్టే ఉంటారు, తిన్నవాళ్ళు తిన్నట్టే ఉంటారు. ఏమైందా? కనపడతలేదా? అయ్యి బాబా, అదే మీ అమ్మగారింటికి వెళ్తామంటే ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్. మా చెల్లి ఇంటికి వెళ్దామంటే బొత్తికల గారి చేత్రం పెట్టే. బాబా నీకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతానులే, వెళ్ళు. ఇదో బెదిరింపు. నువ్వు వచ్చేటప్పటికి నేను ఏం చేస్తానో చూడు ఇక్కడ. మీకు అర్థమైందా? మాట్లాడితే పాపం ఈ బెదిరింపులు. బాబోయ్ ఏదన్నా చేద్దామో, ఏదన్నా చేసిన కాడిచి నాకు కట్టుకుంటుందిరా బాబా. అవని ఏం చేస్తావు? ఇన్ని మతలాభులు ఉన్నాయి సంసారంలో. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. అందుకే సంసారం ఇస్తావా సాగరం ఇస్తావా అంటే బాబా ఊపిరాడపోతే ఒకసారి పైకి పోతారు కానీ సంసారం మాత్రం ఏదలేనన్నాడంట మన పెద్దోడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వివాహం చేసుకోవాలి. ఆ వివాహము ఏమై ఉండాలి? వివాహమైన తర్వాత విశ్వాసైన భార్య ఏం చేయాలమ్మా? అవిశ్వాసైన భర్తను పరిశుద్ధపరచాలి. విశ్వాసైన భర్త ఏం చేయాలి? అవిశ్వాసమైన భార్యను పరిశుద్ధపరచాలి. ఇంకో మాట, ఈ జరగలేదనుకో పుట్టిన పిల్లలట అపవిత్రులట. అక్కడ రాశాడు, పుట్టిన పిల్లలు ఎవరట? అపవిత్రులట. సారని అర్థం ఉందా వాక్యం? కానీ గుర్తుపెట్టుకుని నీకెందుకు చెప్తానని చెప్ప, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినని చెప్పాడు సామెతల గ్రంథం 14:1. 3 సంవత్సరాల క్రితం నువ్వు రక్షించబడినటువంటి బిడ్డవై ఉన్నావు కనుక నీకు నేను ఈ మాటలు ఖండితంగా చెప్తున్నాను. ఎందుకంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే ఆమె తాను బ్రతుకునంత కాలం భర్త కీడు చేయదంట. ఉదయాన్నే లేచి పనులు చేద్దంట. ఆయన లాభానికి వెలుతు కలగనివ్వదట. ఆయనకి ఎక్కడా లోటు రానివ్వదట. అలాగే తన పని వారికి బత్తిము సిద్ధపరుస్తుందట. తన దీపం ఆరిపోదట. తన భర్త అంట ఊరు పెద్దలతో గవిని దగ్గర కూర్చుంటాడట. మరి ఇవన్నీ జరగాలంటే ఎవరి వల్ల జరుగుతాయమ్మా? మాట్లాడరేటి? భార్య వల్ల జరుగుతాయా భర్త వల్ల జరుగుతాయా? చెప్పండమ్మా, ఎవరి వల్ల జరుగుతాయి? కేవలం భార్య వల్లే జరుగుతాయి. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇంటికి దీపం ఎవరమ్మా? మాట్లాడరే? దీపం వెలిగించిన మీరే, ఆరిపేసి వెళ్ళిపోయినా మీరే. మీకు అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో బిడ్డ మరి షారోను మరి ఆత్మీయంగా పెంచబడింది అన్నయ్య అని విక్టర్ పాల్ తమ్ముడు నాతో చాలా బాగా పంచుకున్నాడు. నేను అనుకున్నాను దగ్గరలో అమ్మాయిని ఇలా చెప్తున్నాడా, నిజంగా ఈ అమ్మాయి అటువంటిది అని అనుకున్నాను. తీరా చూస్తే రాత్రి ఆ మొఖమేక చూసి అనుకున్నాను మనోడు చెప్పి నిజమేనని. ఇక తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 అంటాడు, జీవమను కృపావరములో భార్యలు తమ పాలివారని ఎరిగి ఎక్కువ బలహీన ఘట్టములను ఎరిగి సన్మానించి కాపురం చేయాలంట. అబ్బాయి అర్థం ఉందా? బలహీన ఘట్టాలంట. అమ్మా మీరు ఎవరమ్మా? పొద్దున్నే లేస్తారు, చేసిన వాళ్ళు చేసినట్టు ఉంటారు, తుడిసిన వాళ్ళు తుడిసినట్టు ఉంటారు, వండులు ఉన్నట్టు ఉంటారు. అమ్మా సాయంత్రం అందరూ పడుకుందాక చేస్తానంటారు, ఎప్పుడో పడుకుంటారు, మరీ లేస్తారు. ఇంత పని చేసేవాళ్ళని బాబా ఏం చేయాలా? మెచ్చుకోవాలా తిట్టాలా? మాట్లాడరేటండి? మెచ్చుకోవాలంటున్నాడు మావాడు. ఎందుకంటే స్త్రీ బలహీన ఘట్టమా. మీ అందరి దగ్గర టచ్ ఫోన్లు ఉన్నాయా? ఇలాగనిదడికి సీన్ మారిపోద్ది. ఆడవాళ్ళు అంట టచ్ స్క్రీన్ లాంటి వాళ్ళు అంట. నీకు అర్థమైందా? అందుకే అబ్బాయి నువ్వు కాక వేరొక దేవుడు లేడు అన్నట్టుగా. మీకు అర్థమైందా? నువ్వు తప్ప సారో నాకెవరో లేరు అన్నట్టుగా ఉండాలి. అదే నీ మినిస్ట్రీక. మీకు అర్థమైందా? ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏంటంటే భార్య అంటే భర్త అంటే బాస్ కాదండి. భార్య అంటే బానిస కాదండి. నీ తోటి పాలిభాగమై ఉంది. మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు కనుక ఎక్కువ బలహీన కట్టాలట. అమ్మా పిల్లల్ని కానీ సుఖమైన ప్రసవం రాకపోతే ఆపరేషన్ చేసి తర్వాత పచ్చాలు చేసి ఎన్ని పోట్లమ్మా మీరు పడే బాధలో ఎక్కువ బలహీన ఘట్టమని ఎరిగి ఏం చేయాలంట? మా పురుషులు సన్మానించి, అంటే 2 తని కదా అమ్మాయి, సన్మానించి ఏం చేయాలంట? కాపురం చేయాలంట. మరి కాపురం చేసేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటారు మా ఆయన చాలా మెత్తనుడు ఏంటి, అందుకొక ఆయన అన్నాళ్ళే
భార్యకేమో దెబ్బ అందం, గోడకేమో ఎల్లందమని ఒకడు చెప్పాడు. ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏంటంటే, ఒకటే పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు? యవ్వన కాలంలో. 2 పిల్లల కనాలి. అమ్మ ఏం కనాలి? ఆ పుట్టే పిల్లలు ఏమై ఉండాలి? విశ్వాసులై ఉండాలి, పవిత్రులై ఉండాలి. అలా జరగాలంటే ఏం చేయాలి? ఈ ఏళ్ళటి నుంచి మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. రాత్రి అంతా కాపాడేందుకు పొద్దున్న, పగలంతా కాపాడేందుకు సాయంత్రం, కుటుంబ ప్రార్థనకు వస్తేనే నీకు భోజనం అని చెప్పి అంతే ఒకటి మాట. అప్పటికైనా పోతే నాకు కబురెట్టి అంతే, నేను వచ్చి మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, ఇలాగ మీరు అమ్మా ఒకరికొకరు అన్యోన్య సహవాసం కలిగి ప్రార్థన చేసుకుంటుంటే మీకు పుట్టే బిడ్డలు ఎలాగుంటారు? పవిత్రంగా ఉంటారమ్మా. వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు, వారు బాగుంటారు. తర్వాత గృహ పరిపాలన. మగోడు తెచ్చిపెట్టేవాడు తప్ప అమ్మ వినాలి, సమర్థించేవాడు కాదు, సరిపెట్టేవాడు కాదు, చక్కబెట్టేవాడు. నేను కొంతమంది ఆడవాళ్ళని చూస్తాను, 150 చేత్తో పట్టుకుని కొట్టుకాడికి వెళ్తుంటారు. అమ్మ కొట్టుకాడికి వెళ్తుంటారు, కొట్టుకాడికి వెళ్ళి లెక్కేసుకుంటుంది అనమాట. ఉల్లిపాయలు ఎంత కొంటే మంచిది, పచ్చిమిరకాయలు ఎన్ని కొడితే మంచిది, కూర ఏమో వండితే బాగుంటుంది, మా నలుగురికి సరిపోద్దా అని లెక్కలేసుకొని ఆడంటాడు, ఏమా వచ్చాలా చూస్తున్నా చెప్పే. అలా కాదండి, ఉల్లిపాయలు ఇవ్వండి, వంకాయలు ఇవ్వండి, పచ్చిమిరకాయలు ఇవ్వండి. దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ప్రభు మీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. తనంటి వారి నడతలను బాగుగా కనిపెట్టే బిడ్డగా ఉంది. కనుక మీరు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా, మరి జీవమని కృపావరంలో మరి షారును తన భర్త తెచ్చింది ఒబ్బుడు చేసి దాన్ని జాగ్రత్తగా చక్కదిద్ది ఆ కుటుంబ జీవనానికి కావలసినవన్నీ సరిపెట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్తుంటే వాళ్ళ పెద్దోళ్ళు అవుతారు. ఇల్లు కట్టుకుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, బ్యాంకులో డబ్బులు వేసుకుంటారు, ఏమైనా వస్తువులు కొనుక్కుంటారు. అర్థం ఉందా? ఏమా నీకే వీడిదేమీ లేదు, ఖాళీ. అర్థమైందా? ఇవన్నీ చేయవలసింది నువ్వే. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒకటే పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడు? ముసలోళ్ళు అయిపోయి కాదు, యవ్వన కాలంలో. 2 పిల్లలను కనాలి. 3వది గృహ పరిపాలన. అమ్మ నీదే, ఎందుకంటే నువ్వు లేకపోతే ఏముండదు, నువ్వు కాదు ఏ ఆడపిల్ల లేకపోతే అంతే. గృహ పరిపాలన జరిగించి విరోధికి అవకాశం ఇవ్వకుండా మీ కుటుంబాన్ని కాపాడుకోవాలట. మీ ఇద్దరు దెబ్బలాడుకున్నా ఎవరికి లోకువా? పక్కింటోడికి కాదు, సైతాన్ గడికి లోకువా. కనుక మీరు ఏం చేయాలా? మాట రాకుండా ఉండదు, కానీ ఒకళ్ళొకళ్ళు సమర్థించుకొని మళ్ళీ కూల్ అయిపోయి క్లోజ్ అయిపోవాలి. ఎప్పుడైతే మీరు అలాగైపోయారో మీ జీవితంలోకి 3వ వ్యక్తి రాడు. ఎందుకంటే మీరిద్దరూ భార్యాభర్తలుగా చేయబడుతున్నారు. ఏబాయ్ అంటున్నా, పెద్ద అక్క చిన్న అక్క ఉంటుంది, పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య ఉంటుంది, చిన్న భార్య పెద్ద భార్య ఉండదు. రోయ్ మీకు అర్థమైందమ్మా? చిన్న భర్త పెద్ద భర్త ఎక్కడ ఉండడు తల్లి. అర్థమైందా? భార్యాభర్తలకు సమాంతరమైన పదం మరొకటి లేదు. భార్యాభర్తల బంధమే ఈ సృష్టిలో విలువైంది. మరి ఈ బంధం దేవుడు మీకు దయచేస్తా ఉన్నాడు. విరోధికి అవకాశం ఇవ్వకుండా మీరు చక్కగా ముందుకు నడవాలని కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.